అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో వాన దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, సోమాజిగూడ, లక్టీకపూల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాన్ని బట్టి స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో మరో 24 గంటలు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో ఏదైతే వాతావరణ శాఖ అధికారులు 3 రోజుల నుండి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో మరియు తెలంగాణ రాష్ట్రం వైపుగా భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతంగా 24 గంటల లోపల భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే తెలియజేశారు. ముఖ్యంగా దీని ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం వైపు మరియు దక్షిణ తెలంగాణ వైపు ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుందని ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఆ ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా కురుస్తుందని తెలిపారు. ఈశాన్య జిల్లాలో చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం, ఏటూరు నాగారం, ములుగు, హన్మకొండ మహబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు హైదరాబాద్ ప్రాంత సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఇవాళ రేపు కురిసే అవకాశాలు ఉంటాయి. మరి దాని తర్వాత భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ అధికారికి కానీ మరియు హైదరాబాద్ అధికారులకు కానీ తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కొన్ని గంటలు మాత్రం మోస్తారు వర్షాలు, తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటాయని కూడా తెలిపారు. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించాలి. మరి ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చేసే వారికి కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవద్దని వాళ్ళని కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా ప్రతి ఒక్క ఆఫీస్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే అవుట్ పంచ్ 3 గంటల వరకు అట్లా ఉంటే సాయంత్రం సమయంలో వర్షం కొట్టినా కూడా భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటదని కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అరవింద్, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పోలీసులు గాని మరియు ఆరోగ్య శాఖ గాని మరియు వాతావరణ శాఖ గాని ప్రధానంగా ఎక్కువ సీజనల్ వ్యాధులు కూడా ఉంటాయన్నారు. మరియు ప్రధానంగా ఈ ఎక్కువ భారీ వర్షం కొడుతుంది కాబట్టి అవసరమైతే తప్ప ఒట్టిగా ఊరితోనే బయటికి రావద్దు. ఎందుకంటే ఈదురు గాలులు ఉంటాయి, ఉరుములతో మెరుపులతో కూడుకున్న వర్షం కూడా కురుస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ అయితే తప్ప అని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడ కూడా నీరు జమ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా డ్రైనేజ్ లో దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ముందే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ బ్లీచింగ్ చేస్తే బాగుంటుందని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలపడం జరిగింది. డాక్టర్స్ కూడా ఎక్కువ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ వారికి ఎక్కువ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వర్షాల కారణంగా. సో వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు ఇప్పటికే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. సింధూరా, అలాగే స్కూల్స్ కి కూడా హాఫ్ డే స్కూల్స్ అని అనౌన్స్ చేశారు. ఇంకా వాళ్ళకి సెలవులు పొడిగించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా కొన్ని ప్రాంతాలు అంటే వర్షాలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉంటాయో అక్కడ కొంచెం ఎక్కడైతే అంటే బాగా నీరు చేరుకొని కట్ట లాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ వాళ్ళకు మాత్రమే కొన్ని హాఫ్ డే స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్ లో కూడా భారీ వర్షం కారణంగా హాఫ్ డే స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. దీని తర్వాత కూడా ఒకవేళ ఈ వర్షం కనుక పూర్తిగా ఇదే కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా 5 రోజుల ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని
ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కొద్ది వర్షానికే ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వ స్కూళ్లలో ఈ వర్షానికి శిథిలావస్థలు అయినవి కూడా కూలిపోతే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే బాగుండదని కూడా వాళ్ళు ముందస్తుగానే సెలవులు కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ట్రాఫిక్ సమస్యలు కానీ వర్షంలో చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందస్తుగానే స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సింధూర, అరవింద్, క్లైమేట్ చేంజ్ కి డాక్టర్స్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు? ఎక్కువ ప్రధానంగా డాక్టర్స్ ఇప్పటి వరకు చేసిన సూచన ప్రకారం ఎక్కువ వామ్ వాటర్ తీసుకోవాలని చెప్తున్నారు. కొంచెం ఏదైతే వేడిగా అంటే ఎక్కువ వృద్ధులు ఈ వర్షానికి మరియు చలికి కూడా ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా వామ్ వాటర్ తీసుకొని కొంచెం ఐసోలేటెడ్ గా ఉండాలని కూడా చూస్తున్నారు. ప్రతిదీ క్లీన్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ డిసీజెస్ ఈగల వల్ల దోమల వల్ల కూడా ఎక్కువ రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా వాళ్ళని కూడా క్లీన్ గా నీట్ గా ప్రతి ఒక్కటి కూడా అంటే కొంచెం ఎండ వాతావరణం ఉండేటట్టుగా వేడి వాతావరణం ఉండేటట్టుగా ఆ ప్లేసులలో ఉండని చూసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ సీజనల్ వ్యాధులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆవిరి లాంటివి తీసుకోవడం కానీ పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ ఇవి దగ్గర పెట్టుకుంటే కొంచెం ఈ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి ఏదైతే ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఈగలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కొంచెం అది కూడా చూసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డాక్టర్లు తెలియజేస్తున్నారు. సింగర్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.